శ్రీ గురుభ్యో నమః. దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠాధీశ్వరులు జగద్గురు శంకరాచార్య శ్రీ 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 భారతీతీర్థ మహా సన్నిధానం వారి దివ్య ఆశీర్వాదగ్రహంతో జగద్గురు శంకరాచార్య శ్రీ 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 విధుశేఖర భారతీ సన్నిధానం వారు మన తెలంగాణ ప్రజానికాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పునీతం చేయడానికి ధర్మ విజయయాత్రగా మన రాష్ట్రంలో పర్యటిస్తూ ఉన్నారు. 3 రోజుల క్రితం వారు భాగ్యనగరానికి చేరుకున్న, తెలంగాణ రాష్ట్రానికి చేరుకున్న జగద్గురువులు ఇప్పుడు మన నల్లకుంట శంకరమఠంలో ఇవాళటి నుంచి 20వ తేదీ నుంచి 31వ తేదీ దాకా 31 తేదీలు మోతీనగర్ శంకరమఠంలో, 1వ తేదీ రాత్రి నుంచి 3వ తేదీ రాత్రి దాకా సైనిక్పురి శంకరమఠంలో జగద్గురువులు మనలందరినీ అనుగ్రహించబోతూ ఉన్నారు. అనేక విశేష కార్యక్రమాలు కూడా జరగబోతూ ఉన్నాయి. ప్రధానంగా 30వ తేదీ నల్లకుంట శంకరమఠం నుంచి జగద్గురువులు బండ్లగూడ, తట్టి అన్నారం, మారుతీనగర్లో నూతనంగా నిర్మించిన పంచాయతన సహిత శ్రీ సీతారామాంజనేయ దేవాలయ ప్రతిష్టా మహోత్సవాల్లో జగద్గురువులు ప్రారంభించబోతున్నారు. స్వయంగా జగద్గురువులు తమ కరకమలములచే యంత్ర ప్రతిష్ఠ, విగ్రహ ప్రతిష్ఠా కార్యక్రమాలు నిర్వహించి అక్కడి ఆస్తిక మహాజనులందరినీ అనుగ్రహించబోతూ ఉన్నారు. ఈ శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ బృందం నిర్మించిన ఈ ఆలయంలో స్వామివారు విశేషంగా ప్రతిష్టా మహోత్సవాలతో పాటు భక్తులందరినీ అనుగ్రహించడానికి అనుగ్రహ భాషణం కూడా చేయబోతూ ఉన్నారు. ఈ ఆలయ కమిటీ అధ్యక్షులు శ్రీ జంఝాల వెంకటేశ్వర్లు గారి నేతృత్వంలో ప్రత్యేకంగా వైదిక కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. 30వ తేదీ ఉదయం 8:30 గంటలకు ఈ పంచాయతనా సహిత శ్రీ సీతారామాంజనేయ విగ్రహ ప్రతిష్టా మహోత్సవం జరగబోతూ ఉంది. ఇక్కడికి ఇంకా చాలామంది వేద విద్వన్మూర్తులు, పండితులు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. స్వయంగా దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం జగద్గురువులైన శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామివారే తమ కరకమలములచే ప్రతిష్ఠిస్తున్న పంచాయతన సహిత సీతారామాంజనేయ విగ్రహ యంత్ర ప్రతిష్ఠ, మూర్తి ప్రతిష్ఠ కార్యక్రమాల్లో మనమందరము కూడా భక్తి శ్రద్ధలతో పాల్గొందాం. బండ్లగూడ, తట్టి అన్నారం, మారుతీనగర్లో కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో ఈ ప్రతిష్టా మహోత్సవాలు జరగబోతూ ఉన్నాయి. అదేవిధంగా జగద్గురువులను మనం అక్కడికి వెళ్ళి 30వ తేదీన జగద్గురుల అనుగ్రహాన్ని పొందాం. అందరికీ సాదర స్వాగతం.